మా విద్యార్థి అమరవీరుల కోసం ఈ గవర్నమెంట్ పదే పదే ఉద్యోగాలు ఇస్తుంటుంది. కానీ ఉద్యోగాలు అమర సాక్షిగా చెప్తున్నా, ఉద్యోగాలు ఎక్కడా లేవు. జీవో 29 అని గ్రూప్ 1 లా నష్టపోయాము. కొత్త జీవో లాస్ట్ 2022లో 2 సార్లు లీక్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఒక 50-60 పోస్టుల బూచి చూపించి 600 అమ్ముకోరు. హైకోర్టు తీర్పిచ్చింది, నా సొంత కవిత్వం కాదు. 222 పేజీలతోటి జడ్జి గారు తీర్పిచ్చిర్రు. ఫిలిమ్స్ లో ప్రతి కాడ మేము జీవో 29 కేసు వేసినాం. తాత సుప్రీంకోర్టు దాకా పోయినాం. జీవో 29 రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. సపోజ్ 100 మంది ఉన్నాం అనుకో, 100 ఉద్యోగాలు రావాలనుకో, టాప్ లో వచ్చిన 50లో ఓపెన్ లో పెట్టాలి. మిగతా రిజర్వేషన్ వెనక తక్కువ మార్కులు వచ్చిన ఇళ్ళ పెట్టాలి. ఇప్పుడు ఏం చేసిరంటే ఈ టాప్ వచ్చిన 90 మార్కుల పోరగాన్ని ఎస్సీలో తెచ్చిరనుకో, ఎస్సీ కట్ ఆఫ్ 90 అయింది. 90 అయ్యేసరికి 70-60 వచ్చిన రాలే. ఇక మిగతా పోస్టులన్నీ ఓసీలకు అర్థమైందా పాయింట్? ఇప్పుడు ఏమైనా 10 పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీలకు అయినాయి పోస్టులు, 90% ఓసీలకు అయిపోయినాయి. గ్రూప్ 1 అదే జరిగింది. అంటే ఈ ప్రభుత్వంలో ఇంత మంచిగా చేశారు అది చాలా జరిగినట్టు తెలంగాణ జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం కదా, ఇంత అద్భుతంగా జరిగింది అనమాట. ప్రజాపాలన అంటే దీన్ని ప్రజాపాలన అంటారా? ప్రజాపాలనే కదా. ఇప్పుడు మేము ఏర్కోర్ తెచ్చుకుంటే ఎక్కెక్కి దాన్ని అన్నట్టు ఈ ఎట్ట ఉందంటే రేవంత్ రెడ్డి కాడ దున్నే కాడేమో దూడని అంటుండు, వేసే కాడ కోడని అంటుండు. ఏమన్నా జరిగే మాకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆయన మేము కొట్లాడుతుంటే నోటిఫికేషన్లు వద్దనా అని చెప్తుండు. ఇదేమన్నా సబబేనా? నోటిఫికేషన్లు ఇవ్వాలని మేము ధర్నా చేస్తుంటే, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని మేము చేస్తుంటే జాబ్లు వద్దన్నారని రిపోర్ట్ పంపుతుంటారు. జాబ్లు వద్దని మీడియాలో చెప్తుండ్రు. అక్కడిక్కడ ఇదేమన్నా నోటితోటి నవ్వేదేనా? ఇది నోటితోటి నవ్వుతా గిట్టేటుంటది. కానీ అంటే ఈ అర్థమైంది, జాబులు వద్దంటారు అని అంటాడు. ఎవడన్నా వద్దంటాడే, ఎవడన్నా ఉంటాడు అట్లా వద్దంటాడు. కావాలని అడుగుతారు చదువుకున్న పిల్లలు కానీ వద్దంట.